అమ్మా మా నవీన్ యాదవ్కు నీ ఓటేసి గెలిపియాలే అని మంత్రి జూపల్లి కృష్ణారావు జూబ్లీహిల్స్లో ఉండే ఓ ముసలమ్మను అడిగిండు. ఓట్ల ప్రచారానికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి అదును చూసి అడుగుదాం అనుకున్నదో ఏమో ముసలమ్మ. అబ్బా దొరికిండ్రురా అన్నట్టు ఏం అడిగిందో ఈనుండ్రి. ఏమన్నాడు మీ రేవంత్ రెడ్డి? ముసలళ్లకు 4,000 పింఛన్ ఇస్తానన్నాడా లేదా? కరెంటు ఫ్రీ అన్నాడా లేదా అని మంత్రి గారి ముఖం పట్టుకొని అడిగింది. దానికి మంత్రి ఏదో సర్ది చెప్పబోతే, నువ్వు నాకు ఏం చెప్పకు, 4,000 పింఛన్ చేసి మాట్లాడు, మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చి మాట్లాడని మంత్రిని వచ్చే నాలుకే మడతపడకుండా చేసింది. అయినా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే ఏమంటున్నదో ఇనుండ్రి ముసలమ్మ. కాటికాడ ఉన్న మాట కూటికాడ ఉండదన్నట్టు ఓటు అడిగటానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ఓట్లు అయిపోయినాక ఉండదు. ఇప్పటికే మాకు అనుభవం అయింది బేట. ఒక్కసారి నమ్మితే పొరపాటు, ఇంకోసారి నమ్మితే మూర్ఖత్వం అవుతుంది అన్నట్టు మాట్లాడే వరకు ముసలమ్మకు ఏం సమాధానం చెప్పలేకపోయాడు మంత్రి సారు. ఒక మంత్రికే కాదు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్ కు కూడా ధమ్కి ఇచ్చినట్టు మాట్లాడింది ముసలమ్మ. ఇప్పుడు మమ్మల్ని బతలాడుండ్రి, తర్వాత మీరే బతుకుర్రి. జనం ఏ గంగల పోతే మీకేంది బిడ్డ, మీరే మంచిగా బతుకుర్రి. మీకు ఓట్లేసిన మా బతుకులను ఆగం చేయరి అని అంటుంటేనే అక్కడి నుంచి వెళ్ళిపోయినరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గిట్లా నిలదీయాల ఓటర్ అంటే పార్టీ ఏదని కాదు, పరిపాలన చేయనోడు చేయాల్సిన పనులు చేయకుంటే ప్రశ్నలతోని గిట్లా మెడలు వంచాలి. అట్లయితేనే ఏలేటోళ్ళు ఓళ్ళు దగ్గర పెట్టుకొని ఓటర్లకు కావాల్సినవి ఇస్తారు. షెబాస్ బాపమ్మ, నీకున్న ధైర్యం దేశంలో సగం మందికి ఉన్నా భారతదేశం ఎన్నడో బాగుపడేది కావచ్చు అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.